వెల్కమ్ టు స్టార్ 4 టీవీ న్యూస్. కరీంనగర్ జిల్లా ప్లంబర్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లంబర్ కార్మికులు 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్లంబర్ కార్మికులు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కన్నం మల్లేశం, ప్రధాన కార్యదర్శి ఎండి షరీఫ్ మాట్లాడుతూ గత 30 నుంచి 40 సంవత్సరాలుగా ప్లంబర్ అసోసియేషన్ అద్దె భవనంలో కొనసాగుతుందని, ఇప్పటికైనా ప్రభుత్వం ప్లంబర్ అసోసియేషన్ ను అధికారికంగా గుర్తించి అసోసియేషన్ భవన నిర్మాణానికి తగిన స్థలాన్ని కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ప్లంబర్ కార్మికులందరికీ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఇంటి స్థలం కలిగిన కార్మికులకు ఇందిరమ్మ ఇల్లు, స్థలం లేని పేద కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్లంబర్ కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్డింగ్ విధానం, గుర్తింపు వంటి సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు. మా సలహాదారులు మాట్లాడిన విషయాలు వాస్తవమే. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నామంటే, మా ప్లంబర్ సభ్యులందరికీ ఇన్సూరెన్స్ చేయాలి, పనిముట్లు కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇందిరమ్మ ఇండ్లది కూడా ఇండ్లు, భూమి లేని వారికి భూమి ఇవ్వాలి, ఇల్లు లేని వారికి ఇండ్లు ఇవ్వాలని మంజూరు చేయాలని కోరుకుంటున్నాం. ఇంకో విషయం, భవనము అదే ఉంటున్నాం, భవన స్థలం ఇప్పించాలని ఉన్న గవర్నమెంట్ కోరుకుంటున్నాం. ఇప్పుడున్న కరీంనగర్ జిల్లా మంత్రి మన పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో 4 గుంటల స్థలం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇప్పుడు మేము చేసే కార్యక్రమాలు ఏవి ఉన్నా మాకు స్థలం లేదు, అద్దె భవనంలో ఉంటే చుట్టుపక్కల వాళ్ళకు ఇబ్బంది అవుతుందని కాల్ చేయాలని ఇంటి ఓనర్ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి మాకు స్థలం కొరకు మా స్థలం ఇప్పించాలని కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. నా పేరు కన్నం మల్లేశం, ప్లంబర్ జిల్లా అధ్యక్షుడిని. కరీంనగర్ జిల్లా ప్లంబర్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎండి షరీఫ్. ఈరోజు 26 జనవరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు మేము జెండా వందన కార్యక్రమం మా అసోసియేషన్ సంఘం ద్వారా ఇక్కడ ఎగరవేయడం జరిగింది. మా ప్లంబర్ సోదరులందరం వచ్చి ఇక్కడ చాలా సంతోషంగా జెండా వందన కార్యక్రమం మేము ఇక్కడ జరుపుకోవడం జరిగింది. నా పేరు దాని అశోక్. ది కరీంనగర్ జిల్లా ప్లంబర్ కాంట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షులు మరియు అలాగే సెక్రటరీ, క్యాషియర్ గారు, తోటి మిత్రులు, ప్లంబరు కార్మికులు అందరం కలిసి 77వ గణతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా జెండా కార్యక్రమం జరుపుకున్నాము. మా ప్లంబర్లు ఇలాగే ఎల్లవేళలా కలిసి ఉండాలని కోరుకుంటూ, మంచిగా ఉండాలి, పనుల కాడ చేయాలి, ఎలాంటి ఆపదాపలు అంటే మంచి వర్క్ చేసుకుంటూ కస్టమర్లు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎక్స్పీరియన్స్ ఉన్న అంటే కస్టమర్లు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే వర్క్ చేయాలని కోరుకుంటూ, అట్లే మా ప్లంబర్లకు కూడా చెప్తున్న ఒక విన్నపం ఎందుకంటే, మంచి రేటు మాట్లాడుకొని మంచిగా వర్క్స్ చేసేయాలి, కస్టమర్లు ఇబ్బంది పెట్టద్దు. రేపు మన వర్క్స్ పర్ఫెక్ట్ చేయ మన సంఘానికే చెడు పేరు వస్తుంది. ఇది ఒకటి మన ప్లంబర్లు అందరూ గమనించాలి. అలాగే ప్రతి ఒక్క ప్లంబరు కార్మికులు మనకు ఆల్రెడీ లేబరు ఆఫీస్ ద్వారా మనకి ఇన్సూరెన్స్ ఉంది, లేబర్ కార్డు తీసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. మళ్ళీ అలాగే ప్రతి అమావాస్య మనకు మీటింగ్ ఉంటుంది అసోసియేషన్లో. ప్రతి సభ్యుడు అమావాస్య రోజు రావాలి, కలుసుకోవాలి, సాధక బాధకాలు తెలుసుకోవాలి. సంఘం తరఫున అంటే సంఘం ఎలాగా ఇంకేం జరుపుకుందాం, కార్యక్రమాలు ముందు ఏం చేసుకుందాం, ఎలాంటి రేట్లు పడదాం, ఇలా అంటే వర్క్స్ ఇలా ఇప్పుడు ఏంటంటే చాలా లేటెస్ట్గా వస్తున్నాయి, అవి కూడా తెలుసుకుందాం. కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మనం టెక్నీషియన్ పిలిపించుకుందాం. ఏమైనా తెలియని కార్యక్రమాలు కూడా తెలుసుకోవచ్చు, వాళ్ళు టెక్నీషియన్ పిలిపించుకొని చాలా ఇవన్నీ తెలుసుకుంటూ మనం వర్క్ లోపల ముందుందాం. ఎలాంటిగా మనం భయపడవలసిన అవసరం లేదు. మనం ఆల్రెడీ మనకు వర్క్ పర్ఫెక్ట్ వచ్చు కాబట్టి, కంపెనీ తయారు చేసిన ఐటమ్ మనకు తెలియదు కాబట్టి, కంపెనీ మన సేల్స్ మేనేజర్ కానీ టెక్నీషియన్ కానీ పిలిపించుకొని మనం ప్రతి ఒక్కటి తెలుసుకొని మనం వర్క్ చేసుకుందాం, ఎల్లవెల్ల కలిసి ఉందామని ఈ గణతంత్ర దినోత్సవం నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తూ తెలియజేసుకుంటాను.